దేవుడు మన మాటలలో మహిమ కాదు, మన జీవితం ద్వారా కూడా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. ఎలా మన జీవితం ద్వారా ఎలా మహిమ పొందుతాడంటే, మన శ్రమలలో మనము దేవుని ఆశ్రయించడం ద్వారా, ఆయన ఆశ్చర్య కార్యాలను మనం పొందుకొనుట ద్వారా మన జీవితమే దేవునికి మహిమ. ఒక్కటే జీవితం అండి, 10 జీవితాలు ఉన్నాయండి. ఈ జీవితం నచ్చలేదండి అని వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని రావడానికి అవకాశం ఉంటుందా? ఈ జీవితం ఎందులో బోర్ కొడుతుందని ఒకవేళ ఈ జీవితాన్ని కోల్పోతే మళ్ళీ ఇంకొక జీవితము రాదు. దెర్స్ ఓన్లీ వన్ లైఫ్, ఒకే ఒక జీవితం దేవుడు బెస్ట్ గిఫ్ట్గా ఇచ్చాడండి. కొంతమంది నాకు ఆ గిఫ్ట్ లేదు, ఈ గిఫ్ట్ లేదని బాధపడతారు, అవునా కదా? వాళ్ళని వీళ్ళని చూసి నాకు ఆ ఫోన్ లేదు, లేకపోతే నాకు ఈ బ్రాండెడ్ వాచ్ లేదు, లేకపోతే బ్రాండెడ్ షూస్ లేవు, ఆ బైక్ లేదు. అవన్నీ కాదు గిఫ్ట్లు. నీ జీవితమే ఒక గిఫ్ట్. హల్లెలూయా. నీ జీవితమే దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్, ఈ జీవితంతో దేవునికి నీవు మహిమను